అరే మందులోకి నీళ్లులాగా చచ్చిపోతున్నాను రా బాబు, ఎవరన్నా నీళ్లు దానం చేయండి రా బాబు, నాలుగు ఎండిపోతుంది రా బాబు, రా తాగితే చచ్చిపోతాను రా. అరే మందులోకి నీళ్లు ఇవ్వండి, సచ్చి మీ కడుపున పుడతా. అరే ఎంత అరిచించి పెట్టా, ఎవరు నీళ్లు ఇవ్వరేరా? నేను ఊళ్ళో ఉన్నానా అడవిలో ఉన్నానా? ఒరే యాదగిరి, మస్తు ఛాన్స్ దొరికిందిరా. అరే నోటి దాకా తెచ్చి నుద్దుని ఖండించినట్టు చూస్తావు రాటాగా, దింతరా బింది గొంతు ఎండిపోతోంది. అరే ఇది ఎక్కడ పరిశాననా, మస్తు బార్లు ఉన్నాక నువ్వేంది నడ్రోడ్ మీద దుకాణం పెట్టినావు? నీ కోస చూస్తుంటే నా గొంతు ఎడుకోబోతుంది. అరే పట్టణంలో నీళ్ళు ఎడ దొరుకుతాయనా? నీళ్ళ కోసమే గానల్లా గీనల్లా తిరుగుతుంటే నువ్వు కాలిపోయింది చూసి తోడు రాబోతుంది. నీకు నీళ్ళు ఎక్కడికి తెచ్చేది? అరే చూప్, ఇండియా చుట్టూ సముద్రం, ఇండియాలో గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి లాంటి జీవనదులు ప్రవహిస్తుంటే బుక్కెడు మంచినీళ్ళు దొరకవని కథలు చెప్తారా నాకు? నువ్వు వెళ్ళు, ఈ బిందు నిండా నీళ్లు తీసుకురా. ఆహాహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. నీళ్ళని గీ మందు తయారు చేయడానికనే సరిపోతుందా? గీ మందు అమ్ముడుపోతేనే కదా సర్కారు నడిచేది. గందుకే గీ మందునే మంచినీళ్ళు అనుకొని గటా గటా తాగేస్తే మస్తుకుంటాడన్నా. అన్నా ఈ మందు ముందు దాని నీళ్ళు దండుగన్నా. ఓరి నాయను, నేనే పక్కా తాగుబోతు అనుకుంటే నువ్వు పచ్చి తాగుబోతులా ఉన్నావేంట్రా బాబు? మొత్తం రా తాగేసేవేంట్రా? అన్నా బార్ లేకపోయింది కానీ బంగారం లాంటి బండి పెట్టుకొని నడు రోడ్డు మీద దుకాణమైందే. నాడు బండ్లో కూర్చున్నాం, మందు కొడదాం. ఎర్రి పప్పని అనుకున్నావేంటి? వ్యాన్ లో కూర్చుని తాగితే పోలీసులు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తామని తీసుకెళ్లి మక్కలు ఎరగదని బొక్కలో దాస్తారు. అందుకే ఇలా పబ్లిక్ గా బయట గాల్లో పెట్టాను దుకాణం. అన్నా ఏమనుకున్నాను కదన్నా, నీది బుర్రనే బుర్రన్నా. ఈ పతాకరం అంటే మాటల మజా అన్నా. ఈ వ్యాన్ దుకాణం మీద జర చెప్పరాదే? గట్లడుగు చెప్తా. ఇది మొబైల్ జెండాల వ్యాన్ దుకాణం రా బాబు. మరి ఇప్పుడు ఓట్లు ఎక్కడున్నాయి? ఈ జెండాల దుకాణం నడిపిస్తున్నావు. గట్టడిగా చెప్తా. ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగులాగా వీధి వీధిలోనే పుట్టుకొచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏ రంగు జెండా కావాలో, ఏ రంగు సెలవు కావాలో నేను సంచారం చేస్తూ వాళ్ళందరికీ సప్లై చేస్తుంటా. వాడలా ఈ వ్యాన్ లో తిరిగి ఆర్డర్లు సేకరించి పట్టుకెళ్ళి అమ్ముతా. డబ్బే డబ్బురా, డబ్బే డబ్బు, డబ్బురా నా డబ్బు. ఇప్పటికే మనుషులు రంగురంగుల జెండాలు పట్టుకొని తిరుగుతున్నా. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలు కూడా రంగురంగుల జెండాలు పట్టుకొని పుడతారేమో. పుట్టనేవేరా, నా బిజినెస్ చాలా బాగుంటుంది. 3 పిల్లలు 6 జెండాలు. ఈ దేశంలో జెండాల సంఖ్య తగ్గే మార్గమే లేదా? మనుషులు బాగుపడే రోజే రాదా? ఓరి పిచ్చి నాకండి, జనాభా ఆకుండా ఎలా పుట్టుకొస్తూ పెరిగిపోతుందో అలాగే నా జెండాలు కూడా పెరగనివరా. జనాలు వెళ్ళకపోతే మనకేరా, మన బిజినెస్ బాగుంటది. మనం శుభ్రంగా మత్తుగా మందు తాగి ఇలా హ్యాపీగా చల్లగాలిలో పడుకోవాలి. నాకు చాలా మత్తుగా ఉంది, నీ వెళ్ళే పడుకుంటానే. అమ్మయ్య లిఫ్ట్ అడిగినంత మాత్రాన బ్రేక్లు వేసి జర్కులు ఇచ్చి నాకు నేనుగా నిన్ను హత్తుకుని పట్టుకునే ప్రయత్నం చేయకు. నేనే నీ గర్ల్ ఫ్రెండ్ కాను, ప్రియ సఖిను అంతకన్నా కాను. కాస్త చూసుకుని జాగ్రత్తగా నడుపు. బైక్ అన్నాక ఊపేయడం కుదిపేయడం మామూలే, దానికే ఫీల్ అయిపోతే ఎలా? కాస్త ఓపి పట్టు. అమ్మాయిలంటే ప్రతివాడికి అలసే. నువ్వా? ఇంతకీ తమరు ఎక్కడికి బయలుదేరారు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? అందమైన అమ్మాయి దొరికింది కదా, ఇక మనం ఎక్కడ గుర్తుంటావు? హాయిగా చక్కర్లు కొట్టొస్తున్నాడు కాబోలు. అంతే, అదేం కాదురా, అనుకోకుండా దారిలో తగ్గిస్తాను. అనుకోకుండా తగిలే పరిచయాలే అయస్కాంతంలో అతుక్కుపోతాయి లేరా? ఇక నుంచి వీళ్ళకు మనము ప్రేమ వార్తలు అందించాలన్నమాట. చూడండి, మీకు మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుని గంతులేయకండి. ఎక్కడుండాలో అక్కడ ఉండండి, ఓవర్ యాక్షన్ చేయకండి. ఇదేంద్రా మామ, పూర్తి నీకు స్ఫూర్తిగా నిలుస్తుందంటే నిన్నే చూపు చేసుకొని ఇదిగో ఇదే మా ఆఫీస్. ఓకే బాయ్. అరే మామ, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతేరా. అవసరమైతే హత్తుకుపోతారు, అవసరం లేదంటే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు మామ. అఖిల పక్షాల ఐక్యత, 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 అఖిల పక్షాల ఐక్యత.
జెండాలు బాబు, జెండాలు, రంగురంగుల జెండాలు. డబ్బులు తీసుకుని నాకు జెండా ఇవ్వు. పార్టీలకు పునాదులు, ప్రజలకు గుణపాఠాలు. కొనండి, తీసుకోండి. అనేక రంగులు, ఏ రంగు కావాలో తీసుకోండి బాబు. పార్టీలకు పునాదులు బాబు, ప్రజలకు గుణపాఠాలు బాబు. ఇదిగో, తీసుకోండి. ఇదిగో జెండా, పడుకో పడుకో. నేను చేస్తాను బ్యాటింగ్. సెల్ఫ్ బౌలింగ్. ఏంటండి ఇది? మీరు ఇలా రహదారి దిగ్బంధం చేసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటే వచ్చే పోయే ప్రయాణికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు చూడండి. వాళ్ళ బాధలు మీ కళ్ళకి ఏమాత్రం కనిపించట్లేదా? దయచేసి మీరు అడ్డు తప్పుకుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి దారి ఇవ్వండి. నువ్వేంటయ్యా, ఇదే నీ వ్యాపారం? బిజినెస్ వ్యాపారం చూసుకో. ఓ, వచ్చి క్రికెట్ ఆడుతున్నావు. ఓకే ఓకే ఓకే. నాయకులు అనే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజల ప్రాణాలు పీకు తిన్నాను కాదు. దయచేసి అడ్డు తప్పుకుని వాళ్ళకి దారి ఇవ్వండి. ఓయబ్బో, వచ్చాడ్రా మరో గాంధీ. ఒక చంప మీద కొడితే మరో చంప ముందుకు చూపించి నిలదీయడానికి. మర్యాదగా వెళ్ళు. జనాలే మాకు మద్దతుగా నిలబడి వేడికి చూస్తుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్తావా, పక్కకు తోయమంటావా? ఎందుకయ్యా నీకు గొడవ? అవసరం అనుకుంటే పక్క నుంచి వెళ్ళిపో, లేదంటే బంధు ముగిసే వరకు ఆగిపో. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? బాబు, వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకున్నారు. మేమేం చేయగలం? అలా జరగకుండా చూడటం తప్ప. అయితే ప్రజల సమస్యలు పట్టించుకునేది ఎవరు సార్? నాయకులకు సమస్యలు ఉంటే చట్టసభలో తేల్చుకోవాలి కానీ ఇలా రోడ్స్ బ్లాక్ చేసి సామాన్య ప్రజల ప్రాణం తీయకూడదు. పోలీసులు చెప్పినా తలకెక్కట్లేదా? ఒరేయ్, ఓట్లేసి వీళ్ళని గెలిపించిన ప్రజలకే పట్టనప్పుడు ఈ నాయకులతో పోలీసులు గొడవలు ఎందుకురా? పదరా పదరా. రేయ్, ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లేరా భరత్. వీళ్ళంతా ఇలా రెచ్చిపోతున్నారు. ఆదిలోనే హంసపాదు. ఇక రేపటి నుంచి ఏం వెలగ పెడతారో ఏమో. నువ్వు చేసిన టిఫిన్ తిని